తెలంగాణలో ప్రభుత్వం మారగానే బీఆర్ఎస్ కు అవిశ్వాస పంచాయతీలు తలనొప్పిగా మారుతున్నాయి. అనూహ్య పరిణామాలతో స్థానిక నేతలు డైలమాలో పడిపోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా అవిశ్వాస తీర్మానాలను ప్రోత్సహిస్తుంటే వాటిని డిఫెన్స్ చేసే పనిలో పడింది గులాబీ దళం. పార్టీ లైన్ దాటకుండా ఉండేందుకు అవసరమైన ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తోంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ కు చెందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతల పదవులకు ఎసరొచ్చి పడింది. ఇన్నాళ్లు జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్లుగా హవా కొనసాగించిన వారంతా ఇప్పుడు అవిశ్వాసాలకు హడలిపోతున్నారు. సంఖ్య ప్రకారం చూస్తే పీఠాలకు ఢోకా లేకపోయినా సొంత పార్టీ సభ్యుల తీరే వారిని కలవర పెడుతోంది. కాంగ్రెస్ వెనకుండి అవిశ్వాసాలను నడిపిస్తూ ఉండడంతో తమ పదవులను కాపాడుకునే పనిలో పడ్డారు బీఆర్ఎస్ నేతలు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు, జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ దావా వసంతతో పాటు జమ్మికుంట, జగిత్యాల మున్సిపల్ చైర్మన్లు తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, గోలి శ్రీనివాస్ కు అవిశ్వాస గండాలు వచ్చిపడ్డాయి. వీరే కాదు, జిల్లాలోని చాలా చోట్ల అవిశ్వాస తీర్మానాలు మొదలవుతున్నాయి. తొలి నుంచి బీఆర్ఎస్ లో వివాదాస్పదంగా ఉన్న పుట్ట మధుపై అసంతృప్తితో ఉన్న వారంతా అవిశ్వాసం వైపు అడుగులు వేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంది. నష్ట నివారణ చర్యల కోసం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను రంగంలోకి దింపినా ఫలితం లేకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచినటువంటి ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి వారితోనే అవిశ్వాస తీర్మానం పెట్టియాలనేటువంటి ఒక కుట్రకు తెరలేపుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క కుట్రలను తిప్పికొట్టేటువంటి విధంగా మా ప్రజాప్రతినిధులందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు. కానీ ఇటువంటి కుట్రలు, ఇటువంటి ప్రలోభాలు పెట్టడం అనేది ప్రజాస్వామ్యంలో సరి అయినటువంటి విధానం కాదు. అటు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావుకు వ్యతిరేక అనుకూల వర్గాల క్యాంపు రాజకీయాలు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అవిశ్వాసం నెగ్గకుండా చేస్తున్నా కౌన్సిలర్లు ఎటు సపోర్ట్ చేస్తారు అన్నది అంచనా వెయ్యలేకపోతున్నారు. ఈ నెల 22న ఇరు వర్గాలు బల నిరూపణకు సిద్ధమవుతున్నారు. దీంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ అధిష్టానం పదవులు చేజారకుండా విప్ జారీ చేసే యోచనలో ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన జగిత్యాల జిల్లాలో మాత్రం కారు జోరు కొనసాగుతోంది. ఇక్కడున్న 3 స్థానాల్లో 2ంటిని గులాబీ పార్టీ దక్కించుకుంది. కానీ తాజా అవిశ్వాసాలు ఆ నేతల్లో సంతోషాన్ని దూరం చేస్తున్నాయి. జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు అనే టాక్ ఉంది. దీంతో బీఆర్ఎస్ లో నారాజుగా ఉన్న జెడ్పీటీసీ సభ్యుల్లో కొందరు ఆయనతో టచ్ లోకి వెళ్లారు అని సమాచారం. దీంతో జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ వసంతపై అవిశ్వాసం గ్యారంటీ అనే ప్రచారం సాగుతోంది. ఇక జగిత్యాల బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పై సొంత పార్టీకే చెందిన 28 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాకు వినతి పత్రం సమర్పించారు. తొలుత ఇక్కడ బోగా శ్రావణి మున్సిపల్ చైర్పర్సన్ గా ఉండగా ఏడాది క్రితం ఆమె రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. దీంతో వైస్ పర్సన్ శ్రీనివాస్ కు చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఆయన్ను తొలగించి బీసీ మహిళను చైర్పర్సన్ గా నియమించాలని కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. ఇప్పుడు తమ పార్టీ అభ్యర్థుల పదవులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ వద్ద ఉన్న ఒకే ఒక అస్త్రం విప్ జారీ చేయడమే. అయితే అవిశ్వాసాలు ప్రకటించిన బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలో గులాబీ దళం జారీ చేసే విప్ కు ఎంతమంది కట్టుబడి ఉంటారు అన్నది వేచి చూడాల్సిందే.